హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు గీతు ఫై. ఈరోజు నేను నిల్వ టమాటా పచ్చడి పెడుతున్నాను అనమాట. అది ఎలా పెట్టాలో ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను కిలో టమాటాలు అండ్ 100 గ్రామ్స్ చింతపండు టమాటాలు మగ్గించుకున్నాను అనమాట. ఆయిల్లో ఏం ఫ్రై చేయొద్దు, జస్ట్ మగ్గించుకోవాలి అలా దగ్గర వచ్చే వరకు. మీన్వైల్ నేను మెంతులు అండ్ ఆవాలు, ఎందుకంటే చట్నీకి ఆవాలు అండ్ మెంతులు పొడి చేసుకుంటే మనకు అవుతుందన్నమాట. పొడి చేసుకున్నాను అండ్ పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చల్లారిందనమాట మిశ్రమము. చల్లారాక నేను మిక్సీ జార్లో వేసుకొని అండ్ 100 గ్రామ్స్ కారం, 75 గ్రామ్స్ ఉప్పు అండ్ ఆవాలు అండ్ మెంతుల పొడి, ఎల్లిపాయలు అండ్ మిక్సీకి పట్టుకున్నాను. తర్వాత నేను ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట. మనకు నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం 200 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే. అండ్ శనగపప్పు, మినపప్పు ఫ్రై అవుతున్నాయి అనమాట. అండ్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎర్రమిరపకాయలు, కరివేపాకు. తర్వాత మనం చట్నీ చేసింది ఇందులోకి వేసేసుకుందాం. అండ్ 15-20 మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట, బాగా మగ్గించుకోవాలి. మనకు ఆవాలు మెంతి పొడి అన్నీ అంతా పీల్చుకుంటుంది అనమాట, కారం ఉప్పు అన్నీ. 15-20 మినిట్స్ ఎక్కువ మగ్గించుకుంటే ఎక్కువ రోజులు 1 మంత్ 2 మంత్ కూడా వస్తుందన్నమాట. ఇలా 15-20 మినిట్స్ బాగా బాగుంది. ఆయిల్ దగ్గరకు వస్తుంది అండ్ అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.